శుభోదయం. అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియ దేవుని ప్రజలారా, అందరూ బాగున్నారు కదూ? ఈ దిన కార్యక్రమాలను ప్రభు యొక్క పాదసన్నిధిలో సమర్పించుకొని ప్రభు వాక్యం ద్వారా బలపరచబడి ఈ నూతన దినములో దిన కార్యక్రమాల్లో అడుగుటకు సిద్ధంగా ఉన్నారా? అయితే నాతో కలిసి పరిశుద్ధ లేఖన భాగములో నుండి కీర్తన గ్రంథం 34వ కీర్తన 8వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగమును చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని బహుమానముగా అనుగ్రహించి ఈ ఉదయకాలమున మరొకసారి మా ప్రభువా మీ పాద సన్నిధిలో మమ్మల్ని మేము సమర్పించుకొని ఈ దిన కార్యక్రమంలో అడిగేటకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ప్రత్యేకంగా మా ప్రభు మీ వాక్యం ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడమని, మీ వాక్యం చేత మమ్మను బలపరిచి ఉజ్జీవింపచేసి మీ కొరకు సాక్షికరంగా నడిపించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని ప్రజలారా, చదువుంటి లేఖన భాగంలో దావీదు భక్తుడు తను అనుభవపూర్వకంగా తెలియజేస్తుంటున్నారు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ప్రభును ఆశ్రయించినటువంటి వారు ధన్యులు, దీవించబడిన వారు, ఆశీర్వించబడిన వారు అని అర్థం. ధన్యులు అనగా మరి దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే ప్రభును మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన ద్వారా పొందినటువంటి దీవెనలను బట్టి మనము దేవుడు ఆయన నిజమైనటువంటి దేవుడని, ఆయన సజీవుడైనటువంటి దేవుడని, ఆయనే సత్యమైనటువంటి దేవుడని మనం నమ్మగలం. చాలా సందర్భాలలో మనం ఒకవేళ షాపింగ్ చేస్తున్నట్లయితే లేదా ఏదైనా ఒక పలహారం సంబంధించినటువంటి షాప్లో ఏదైనా మనం తీసుకున్నట్లయితే ఫలాని పలహారము ఫలాని షాప్లో ఉన్నటువంటిది చాలా రుచికరంగా ఉంటుంది అని అంటాం. ఫలానా షాప్లో అక్కడ చాలా చౌకగా మంచి క్వాలిటీ దొరుకుతుంది అని అంటాం. ఎప్పుడు అంటాం? మనం వెళ్ళినప్పుడు, దాన్ని చూసినప్పుడు మాత్రమే ఆ సాక్ష్యాన్ని ఇవ్వగలం, దాని గురించి చెప్పగలం. అదే రీతిగా దేవుణ్ణి ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు. ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి. ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి అని అంటే అనుదినము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని నీవు ధ్యానించినప్పుడు నీవు నీ యొక్క జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని నీవు అనుభవిస్తావు. నీలో ఆ ఫలభరితమైనటువంటి జీవితాన్ని ఇతరులు చూడగలరు. అప్పుడే మరి ఆ ప్రభువు ఉత్తముడని మనము తెలుసుకుంటాము. మనము దీవించబడిన విధానాన్ని బట్టి ఇతరులు కూడా మన కొలిచేటువంటి దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు, మనము ఘనపరుస్తున్నటువంటి దేవుడు, మనం ప్రార్థిస్తున్నటువంటి దేవుడు ఉత్తముడు అని తెలుసుకుంటారు. అయితే ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను ఆశ్రయించున్నరుడు ధన్యుడు అని అంటున్నారు. ఏమి ధన్యత, ఏమిటి ఆశీర్వాదం అని అంటే, ఒకటి కీర్తన గ్రంథం 5వ కీర్తన 11వ వచనంలో అంటాడు కదా, నిన్ను ఆశ్రయించువారు సంతోషించుదురు. సజీవుడైనటువంటి దేవుణ్ణి, సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారు, మార్పు లేనటువంటి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారు సంతోషిస్తారు అని అంటాడు. రెండవది మనము గమనించినట్లయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనంలో మనము గమనించినట్లయితే తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించును అని అంటాడు. షద్రాకు, మేషాకు, అబేద్నెగోలను గురించి చెప్పబడినటువంటి మాట. వారు దేవుని ఆశ్రయించారు కాబట్టి మనుషులను నమ్ముకొనలేదు, రాజులను నమ్ముకొనలేదు. మనుషులకు భయపడలేదు, రాజుకు భయపడలేదు. మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తామనంటే మా దేవుడు, మేము నమ్ముకున్న దేవుడు ఈ అగ్నిగుండంలో ఉండి తప్పించి రక్షించటకు సమర్థుడు అని ఆయనను ఆశ్రయించారు. కాబట్టి
వారి వస్త్రాలకు కూడా మంట వాసన తగలకుండా, నిప్పు వాసన లేకుండా దేవుడు వారిని కాపాడాడు. అందుకొరకే ఇక్కడ అంటాడు కదా, తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించును. ప్రియ దేవుని ప్రజలారా, ప్రభును ఆశ్రయించినట్లయితే సంతోషంగా ఉంటాం. ఎటువంటి సంతోషం? ఈ లోక సంబంధమైన సంతోషం కాదు, ఆత్మ ఫలముతో కూడినటువంటి సంతోషం. ఆనాడు పౌలు శీలలు సంతోషించినటువంటి సంతోషం, యోబు గారు శ్రమలలో సంతోషించినటువంటి సంతోషాన్ని మనం పొందుకుంటాం. అంతేకాకుండా ప్రభు మనకు రక్షణ ఇచ్చేటువంటి దేవుడు. ఆయన ఆశ్రయించినట్లయితే మనకు రక్షణ దొరుకుతుంది. అట్టి కృపను పొందుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేనుగాక. ఆమెన్. ప్రార్థన. దయగల ప్రభు, కృపల నాయన, మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ దివ్యమైన వాక్కును బట్టి వందనాలు. మిమ్మల్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని తెలియజేశారు. అవును ప్రభు, మిమ్మల్ని ఆశ్రయించి మీ పరిశుద్ధ సన్నిధి అందరి సంతోషమును, మీ పరిశుద్ధ సన్నిధి అందరి రక్షణను మేము పొందుకొని మీ కొరకు సాక్షికరంగా జీవించినట్లు ఈ దిన కార్యక్రమం అంతట్లో కూడా విజయవంతంగా మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక.